హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ అలానే టీజీ ట్రాన్స్కో అలానే రీసెంట్గా మనకు వచ్చిన రైల్వే జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్, సో ప్లస్ గేట్ ఎగ్జామినేషన్ అలానే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్స్ అనేవి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రిపరేషన్ అనేది ఎక్కువ మంది స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నారు సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి. సో దీంట్లో మెయిన్గా మనకి సో ఎలక్ట్రికల్కి సంబంధించిన సో క్వాలిఫికేషన్స్తో అంటే బీటెక్ ఎలక్ట్రికల్తో ఉన్న క్వాలిఫికేషన్స్తో మనము ఎక్కువ వేకెన్సీస్కి కానీ ఓకే సో లేకుంటే ఎక్కువ పోస్టులకు కానీ అప్లై చేసుకోవచ్చు. సో అందువల్ల మనము ఈ ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ కోర్స్ అనేది సో ఏ విధంగా ఉంటుంది, సో అలానే దీనికి సంబంధించిన సిలబస్ ఏముంటుంది ప్లస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే సో బిఫోర్ దట్ ఓకే సో మనం ఆల్రెడీ ఆగస్ట్ 15th సందర్భంగా సో మనము సో టీజీవీఏడబ్ల్యూ ఓకే సో ఈ కోడ్తో మనము సో ఈ 1 year ప్లాన్ ఓకే సో ఏడబ్ల్యూ కోర్సు 1 year ప్లాన్ అనేది సో మనం 3000 తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 3 days, సో ఓన్లీ ఫర్ 20 స్టూడెంట్స్ మనం ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి మీరు సో ఈ కోర్స్ అనేది సో చూడండి. సో మన గోవిద్య యాప్లో లేదంటే మీ వెబ్లో కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకు. సో గోవిద్య యాప్లో సో మనం ఆల్ కోర్సెస్లోకి వెళ్తే సో ఫస్ట్లో ఉన్న కోర్సే అనమాట. ఓకే సో ఫస్ట్లో ఉన్న కోర్సు సో కంటెంట్ ఒకసారి మనం చూస్తే దీనికి సంబంధించింది అంటే మనకి ఈ కోర్స్ అనేది వేటికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే సో పేపర్ 1కి సంబంధించినవి మొత్తం జనరల్ అవేర్నెస్ మొత్తం కూడా మనకు దీంట్లో వస్తుంది. ఇంగ్లీష్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో రీజనింగ్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్, స్పోర్ట్స్, కల్చర్, పర్సన్స్, ఎకనామిక్ అండ్ పాలిటిక్స్, ఇండియన్ పాలిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. ఓకే యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఒక్కసారి మనకు ఇక్కడ ఉండాలి. సో ఇది కాకుండా మనకు ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ మనం చదివామంటే సో డెఫినెట్గా సో ఈ పేపర్ 1 అనేది మనకు కంప్లీట్గా ఉంటుంది అనమాట. ఓకే సో ఎనివే సిమిలర్గా మనం పేపర్ 2 తీసుకుంటే ఓకే సో అంటే ఈ ఏఈ కానీ ఏడబ్ల్యూకి కానీ పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది ఉంటుందన్నమాట. సో ఈ కోర్సులో పేపర్ 2కి సంబంధించి సో ఎలక్ట్రికల్ సిలబస్, నెట్వర్క్స్, పవర్ సిస్టమ్స్, మిషన్స్, కంట్రోల్ సిస్టమ్స్, మెజర్మెంట్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఈఎంఎఫ్, డ్రైవ్స్ అండ్ యూటిలైజేషన్. ఓకే సో ఇది మనకు లాస్ట్ టైం సిలబస్ ప్రకారం మనము కోర్స్ చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా సబ్జెక్టు యాడ్ చేసినా కానీ తీసేసినా కానీ సో దానికి సంబంధించి మనము సో దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే సో ఎనీహౌ ఇక్కడ చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఈవెన్ మనకి రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే ఆర్ఆర్బి జేఈ ప్రిపరేషన్ ఉంటుంది, సిమిలర్గా ఏడబ్ల్యూ ప్రిపరేషన్ ఉంటుంది, సిమిలర్గా టీజీపీఎస్సీ సో తెలంగాణకు సంబంధించి ట్రాన్స్కో నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి వాటికి కూడా కొట్టాలనేసి అనుకుంటారు. ఓకే సో ఎనివే ఇక్కడ మనం పేపర్ 2 సంబంధించిన సిలబస్ చూసుకుంటే ఇక్కడ ట్రాన్స్కోకి సంబంధించిన మొత్తం సిలబస్ అనేది మనకు కవర్ అవుతుంది, మ్యాథమెటిక్స్ మాత్రం తప్ప. ఓకే సో ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటారో మీకు మ్యాథమెటిక్స్ అనేది కూడా డెఫినెట్గా మేము దీంట్లో యాడ్ చేస్తాము. ఆల్రెడీ మనం మ్యాథమెటిక్స్ అనేది సో తెలంగాణ ట్రాన్స్కోకి సంబంధించిన కోర్సులో ఇస్తున్నాం. ఓకే సేమ్ సబ్జెక్ట్స్ మనము దీంట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే సో అంటే ఎవరైతే 2 వాటికి ప్రిపేర్ అవుతున్నారో మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, సేమ్ ఇదే కోర్సులోనే వాళ్ళకి అన్ని అనేది సరిపోతుంది అనేసి. ఓకే సో సిమిలర్గా మన పేపర్ 1కి సంబంధించి కూడా ఓకే ఇక్కడ రైల్వేకి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కానీ ఈవెన్ జెన్కో ట్రాన్స్కో ఎగ్జామినేషన్ కానీ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్కి చదువుతున్నా కానీ ఓకే సిలబస్ అనేది మనకి ఇక్కడ కవర్ అవుతుంది. ఓకే సో ఏంటంటే రీజనింగ్, అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్. ఓకే సో దీంట్లో కొన్ని టాపిక్సే మనకు ట్రాన్స్కోలో ఉంటాయన్నమాట. సిమిలర్గా మనకి తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ అనేది సో ఉంటుంది. సో నెక్స్ట్ స్పోర్ట్స్, కల్చర్, పర్సన్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్. ఓకే సో ఇది జనరల్గా జీకే అనమాట. ఓకే సో ఇదే కాకుండా జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్లో మనము సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఓకే సో ఇవి మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ సో ఇవి చాలా తక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే సో ఎనీహౌ ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటారో మనకి సో టెక్నికల్ కవర్ అవుతుంది, నాన్ టెక్నికల్ కవర్ అవుతుంది. సో ఇక్కడ ఎవరైతే వేరే సబ్జెక్ట్స్ ఏదైనా యాడ్ చేస్తారో అనిపిస్తే ఓకే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో అది కూడా మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాడ్ చేస్తాం అనమాట. ఓకే సో ఇది మనకు కంప్లీట్గా ఉన్న సిలబస్ అనమాట. ఓకే సో ఎనీహౌ సో దీనికి సంబంధించిన స్ట్రాటజీ ఓకే ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే సో బిఫోర్ దట్ పేపర్ 1 సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 minutes మనం ఎగ్జామినేషన్ అనేది రాస్తాము. ఓకే సో 150 మార్క్స్ అని ఉంటాయి అనమాట. ఓకే సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది సో లేదు. ఓకే తెలంగాణ ఎగ్జామ్స్లో సో ఏదైతే టీజీపీఎస్సీ నుంచి వచ్చే తెలంగాణ ఎగ్జామ్స్లో ఇప్పటి వరకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదన్నమాట ఇటువంటి ఎగ్జామ్స్లో. ఓకే సో నెక్స్ట్ సిమిలర్గా పేపర్ 2కి సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఓకే సో డిగ్రీ లెవెల్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో చాలా
చాలా డెప్త్ అడుగుతారు అనమాట క్వశ్చన్స్. ఓకే, సో 150 క్వశ్చన్స్ 150 మినిట్స్లో మనం సాల్వ్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ 450 మార్క్స్కి టోటల్గా ఎగ్జామినేషన్. సో దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం ఓకే, సో పేపర్ 1 అండ్ పేపర్ 2 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ బైలింగ్వెల్లో క్వశ్చన్ ఉంటుందన్నమాట. సో మాక్సిమం ఎవరైనా కానీ ఇంగ్లీష్లో చదివేదానికి ట్రై చేస్తారు. ఓకే, సో ఎందుకంటే అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదివింటారు కాబట్టి. సో మన క్లాసెస్ కూడా ఓకే, సో తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఉంటాయి. అంటే ఇంగ్లీష్లో మనము కంటెంట్ అనేది ఉంటుంది, కానీ తెలుగులో ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ప్లస్ మనం కన్సర్న్ సబ్జెక్ట్ ఓకే, అంటే ఎలక్ట్రికల్ సబ్జెక్టు ఇంగ్లీష్లో మాత్రమే టీచ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క సబ్జెక్టు మనం ఇక్కడ కవర్ చేస్తాం. ఓకే, సో ఎనీహౌ దీనికి సంబంధించిన పేపర్ 1 సిలబస్ ఒకసారి మనం చూస్తే ఓకే, సో పేపర్ 1లో టోటల్గా మనకి 15 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మేజర్ సబ్జెక్ట్స్ కొన్ని మనం ఆన్సర్ చేసుకోవాలి. ఏంటంటే బేసిక్ ఇంగ్లీష్. ఓకే, సో దీని నుంచి మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోగలము. అలానే లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఇక్కడ చాలా తక్కువ కాన్సెప్ట్స్ మాత్రమే, ఎక్కువ పర్సెంట్ రీజనింగ్ కి సంబంధించి ఉన్నాయన్నమాట. ఓకే, సో అలానే పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఇవి మనకి కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయన్నమాట. ఓకే, సో కరెంట్ అఫైర్స్ మనం ఈ కోర్సులో ప్రొవైడ్ చేయట్లేదు. సో నేను కరెంట్ అఫైర్స్ గురించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది సో వన్స్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత కానీ ఓకే, సో ఈవెన్ ముందైనా కానీ మీరు ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో దాని గురించి ఏ విధంగా మనం చేయాలనేది నేను ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, సో జనరల్గా కరెంట్ అఫైర్స్ చాలా మంది డైలీ అప్డేట్ అవుతుంటారు అనమాట. సో మనం టెక్నికల్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఏమైనా ఉంటే సో డైలీ అప్డేట్ అవ్వడం అనేది మనకు కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది. సో అందువల్లనే మనం మన ప్రిపరేషన్ నుంచి డివేట్ అవ్వకుండా ఓకే, సో మంత్లీ మ్యాగజైన్స్ అనేవి మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఓకే, సో మంత్లీ మ్యాగజైన్స్ ఓకే, మార్కెట్లో చాలా వరకు మంత్లీ మ్యాగజైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఎవ్రీ మంత్ మీరు 30 రూపీస్ లేదా 50 రూపీస్ దగ్గర మీరు స్పెండ్ చేస్తే ఓకే, సో మంత్కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్స్ బుక్ అనేది స్మాల్ బుక్ అనేది ఉంటుందన్నమాట. సో అటువంటివి మీరు తీసుకుంటే ఓకే, సో ఇప్పటి నుంచి ఓకే, సో ఏదైనా కానీ 6 or 8 months బిఫోర్ నుంచి మనం ప్రిపేర్ అవుతాయి. సో నా సజెషన్ ఏంటంటే సో మీరు సో ఆల్మోస్ట్ ఏప్రిల్ లేదా మే నుంచి ఓకే, సో మే 2024 నుంచి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకే, సో ఒకవేళ ఇప్పటి నుంచి ఎవరైనా స్టార్ట్ చేసినా కానీ నో ప్రాబ్లం. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఓకే, సో మే 2024 నుంచి మీరు కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేసుకుంటూ రండి. ఓకే, సో ఇక్కడ కల్చర్ ఆఫ్ తెలంగాణ, సొసైటీ కల్చర్ ఓకే, సో అంటే ఇవన్నీ కూడా మనకు తెలంగాణ హిస్టరీకి సంబంధించి, తెలంగాణ కల్చర్కి సంబంధించి, సో అలానే తెలంగాణకు సంబంధించిన ఏమైనా కరెంట్ అఫైర్స్ బేస్గా ఓకే, అంటే ఏ విధంగా మన క్వశ్చన్ అడుగుతారనేది మనము ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. వీటి నుంచి బాగా చదివితేనే ఈ సబ్జెక్ట్స్ అనేవి మనము ఆన్సర్ చేయగలం. ఓకే, సో ఇక్కడ లాస్ట్లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ అనేవి సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ కొత్తగా మనకు యాడ్ చేశారనమాట ప్రీవియస్గా. ఓకే, సో ఇది సోషల్ ఎక్స్క్లూజన్. ఓకే, సో రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ ఓకే, సో అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. ఓకే, సో దీనికి సంబంధించిన యాక్చువల్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. ఇవి కూడా మనకు కరెంట్ అఫైర్స్ బేస్డ్ కిందకే వస్తాయన్నమాట. ఓకే, అంటే మాక్సిమం క్వశ్చన్స్ మనం లాస్ట్ టైం తీసుకున్నా కానీ సో దీని నుంచి మనకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్. ఓకే, సో నెక్స్ట్ ఇండియన్ పాలిటీ సంబంధించింది. ఓకే, సో అలానే పొలిటికల్ కల్చర్ ఆఫ్ తెలంగాణ ఇన్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఇది తెలంగాణ మనకు సో పాలిటిక్స్ సంబంధించిన వాడతారు అనమాట. ఓకే, అంటే పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉండవు అనమాట. కానీ ఇక్కడ హిస్టరీ సంబంధించిన క్వశ్చన్సే ఎక్కువగా మనకు అడుగుతారు. అంటే హిస్టరీలో పాలిటిక్స్ ఏవైనా ఉంటే వాటికి సంబంధించి ఓకే, సో పార్టీలకు సంబంధించి కానీ ఓకే, సో అలానే పాలిటిక్స్ తెలంగాణకు సంబంధించిన పార్టీకి సంబంధించి కానీ ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, సరే ఇక్కడ మెన్షన్ చేసిన సబ్జెక్ట్గా కానీ అవన్నీ కూడా మనకి తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అలానే తెలంగాణకు సంబంధించిన జీకే ఓకే, సో స్టాండర్డ్ బిట్స్ గురించి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ. ఓకే, సో హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. ఓకే, సో తెలంగాణ హిస్టరీ చదవాలి. అలానే ఇండియన్ హిస్టరీ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మోడర్న్ ఇండియా అని చెప్పేసి అన్నారు. అంటే ఇది హిస్టరీ టాపిక్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ జాగ్రఫీ. ఓకే, సో జాగ్రఫీ. సో నెక్స్ట్ సిమిలర్గా అంటే ఈ రెండు కూడా కంబైన్డ్గా అనమాట. ఓకే, సో సోషియో అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఓకే, సో మనం జనరల్గా ఇండియన్ జాగ్రఫీ మాత్రమే చదువుతాం అనమాట. ఇక్కడ తెలంగాణ జాగ్రఫీ నుంచి సపరేట్గా క్వశ్చన్స్ అని అంటే మనకి సో కంప్లీట్గా మీరు ఏదైతే సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో వాటిలో మీకు మ్యాక్సిమం ఓకే, సో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఇక్కడ వెయిటేజ్ కూడా ఈ సబ్జెక్ట్ సంబంధించి చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్జెక్ట్ తీసుకున్నామంటే ఓకే, సో దీని నుంచి తెలంగాణ జాగ్రఫీ నుంచి సో మనకు 1 or 2 క్వశ్చన్స్ అనేవి
కంపల్సరీగా ఉంటాయి. ఓకే, సో దీని గురించి సపరేట్గా మనము ఇన్ డెప్త్ జాగ్రఫీ అనేది చదవాల్సిన అవసరం లేదు, అంటే పెద్ద బుక్స్ అనేవి మనం చదవాల్సిన అవసరం లేదు. సో కరెంట్ అఫైర్స్లో మనకు దీనికి సంబంధించి మ్యాక్సిమం అనేది కవర్ అవుతుంటుంది. ఓకే, సో ఎనీహౌ నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఓకే, సో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్స్ నేమ్స్ అనేవి డిఫరెంట్గా మనకు మెన్షన్ చేసి ఉండొచ్చు. ఓకే, సో కానీ దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ సో తెలంగాణ ఎకనామిక్ అంటే బడ్జెట్ బేస్డ్గా మేజర్గా మనకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అనమాట. ఓకే, సో రీసెంట్ బడ్జెట్కి సంబంధించి మాత్రమే ఇక్కడ అడుగుతారు క్వశ్చన్స్. ఓకే, సో నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఓకే, సో డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇవి ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఇవి మనకి సో అడిగారు అనమాట. ఓకే, సో ఇవి అంటే మేజర్గా మనకి దేని నుంచి అడుగుతారంటే సో మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్. ఓకే, సో మనం ఒకసారి తీసుకుంటే ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన సబ్జెక్ట్స్ అనేవి ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఇంగ్లీష్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్, అర్థమెటిక్. ఓకే, సో అర్థమెటిక్ అనేది టోటల్గా మనకి దీంట్లో లేదనమాట ఏడబ్ల్యూకి సంబంధించి. సో నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అండ్ మూవ్మెంట్, స్పోర్ట్స్, కల్చర్, పర్సన్స్ అండ్ ఎకానమీ. ఓకే, సో ఇది ఇండియన్ పాలిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. ఓకే, సో ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ అని ఉంది కదా, అంటే కంప్లీట్గా పొల్యూషన్ కంట్రోల్ కాదు. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇష్యూస్ మాత్రమే మనము అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో సిమిలర్గా మనకి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇక్కడ ఇవన్నీ సబ్జెక్ట్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్రీవియస్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ కూడా ఉండేదన్నమాట. సో దాని నుంచి సబ్జెక్ట్ అనేది తీసేశారు, కానీ 1 or 2 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ జనరల్ టాపిక్స్ అనమాట మనకి ఇచ్చేవి. సో ఎక్కడి నుంచి మనకు క్వశ్చన్ ఇస్తారు అనేది వెయిటేజ్ అనేది కూడా మనకు ఫిక్స్డ్ కాదనమాట. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీనికి సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి మనము బాగా గ్రిప్ ఉండాలంటే ఓకే, సో మేజర్గా మనం చదవాల్సిన సబ్జెక్ట్స్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ. ఓకే, సో ఎకానమీ నేను జనరల్గా సజెస్ట్ చేయను, ఎందుకంటే ఎక్కువ మనం సబ్జెక్ట్ చదవాలి, దాని నుంచి మనకు తక్కువ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో జాగ్రఫీ. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ఓకే, సో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ఇక్కడ తెలంగాణ గురించి ఎప్పుడైతే మనం చదువుతుంటామో సో మ్యాక్సిమం అనాలిసిస్ అనేది మనం చేస్తాం అనమాట. ఓకే, సో తెలంగాణ హిస్టరీ బాగా చదివామంటే. ఓకే, సో సిమిలర్గా మనము ఇంగ్లీష్. ఓకే, సో ఇంగ్లీష్ అనేది కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ సో లాస్ట్లో ఇచ్చిన మనకు సబ్జెక్ట్. ఓకే, సో ఏంటంటే సో ఇక్కడ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ. ఓకే, సో అంటే రీజనింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్. ఓకే, సో రీజనింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు మెయిన్ సబ్జెక్ట్స్, ప్లస్ వీటితో పాటు కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సో మనకు సో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో అంటే మాక్సిమం 6 క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ అట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ, దానికంటే కొంచెం ఎక్కువ ఇచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో అంటే ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ మేజర్గా ఈ సబ్జెక్ట్స్ నుంచి అడుగుతారు. ఓకే, ఈ సబ్జెక్ట్ నుంచి అడుగుతారు, ఈ సబ్జెక్ట్ నుంచి అడుగుతారు, ఈ సబ్జెక్ట్ నుంచి అడుగుతారు. ఓకే, సో మనము కానీ దాని గురించి ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసినామంటే మన టైం అనేది టెక్నికల్ మీద స్పెండ్ చేయలేము. సో అందువల్లనే మీరు ఏం చేయాలంటే సో మంత్కి ఒక రోజు మాత్రమే. ఓకే, సో కంప్లీట్గా మ్యాగజైన్ ఒకసారి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో అంటే ఈ కరెంట్ అఫైర్స్ అర్థం చేసుకోవాలంటే మనకు పాలిటీ రావాలి, హిస్టరీ రావాలి, ఇండియన్ హిస్టరీ రావాలి, సిమిలర్గా తెలంగాణ హిస్టరీ అనేది రావాలి, ఇండియన్ జాగ్రఫీ రావాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది రావాలి. సో ఇవన్నీ మనం చదివినామంటేనే సో మనకు వీటి గురించి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకు సో నాన్ టెక్నికల్ అంటే పేపర్ 1కి సంబంధించిన సిలబస్. పేపర్ 1 అనేది 150 మార్క్స్కి ఉంటుంది. సో మార్నింగ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఆఫ్టర్నూన్ మనకి పేపర్ 2కి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పేపర్ 2. ఓకే, సో డిగ్రీ లెవెల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఆల్రెడీ. ఫస్ట్ సబ్జెక్ట్ మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఓకే, సో అండ్ ఫీల్డ్స్ అనమాట. ఓకే, సో నెట్వర్క్ గ్రాఫ్, కేసీఎల్, కేవీఎల్, నోడ్, మెష్, ఈ విధంగా మనకి కంప్లీట్గా మొత్తం కూడా. ఓకే, సో ఏదైతే మనకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఉందో ఓకే, సో ఇంక్లూడింగ్ త్రీ ఫేజ్ సర్క్యూట్స్. ఓకే, సో స్టార్ డెల్టా కనెక్షన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే మెజర్మెంట్ ఆఫ్ పవర్ ఇన్ 3 phase బై 2 watt meter మెథడ్, ఇది మనము మెజర్మెంట్ సబ్జెక్ట్లో చదువుతాం అనమాట. ఓకే, సో రిమైనింగ్ ఇక్కడ మెన్షన్ చేసింది అయితే మనకి సో ఈ ఈఎంఎఫ్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, సో అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓకే, ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి సర్క్యూట్స్ అనమాట, సో రెండవది సో మన ఫీల్డ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓకే, సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ మిషన్స్. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో 4 మిషన్స్ ప్లస్ కొన్ని స్పెషల్ మిషన్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే, సో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, అంటే ట్రాన్స్ఫార్మర్ సంబంధించినది. ఓకే, సో ఇక్కడ వరకు. ఓకే, సో నెక్స్ట్ సో డీసీ మిషన్. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ కూడా డీసీ మిషన్ సంబంధించినవి. సో నెక్స్ట్ సో మనం సింక్రోనస్ మిషన్. ఓకే, సో సింక్రోనస్ మిషన్ అండ్ ఇండక్షన్ మిషన్. ఓకే, సో ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సింక్రోనస్ మిషన్స్ అడిగారు, సిమిలర్గా మనకు సో ఇండక్షన్ మిషన్స్ కూడా అంటే ఇండక్షన్ మోటార్స్ కూడా అడిగారు అనమాట. ఓకే, సో ఈ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ప్లస్
కొన్ని మనకు సో ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకే, సో కొన్ని స్పెషల్ మోటార్స్ అనేవి కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో స్పెషల్ మిషన్స్ మనకి ఇవ్వలేదు కదా అని చెప్పేసి మనము చదువుకోకుండా ఉండకూడదు, ఖచ్చితంగా స్పెషల్ మిషన్స్ అనేవి కూడా చదవాలి. ఓకే, సో నెక్స్ట్ పవర్ సిస్టమ్స్. ఓకే, సో పవర్ సిస్టమ్స్ లో మనకి పవర్ జనరేషన్ కాన్సెప్ట్స్. ఓకే, సో అంటే సో పవర్ జనరేషన్ సంబంధించిన మెథడ్స్ అనమాట. ఓకే, హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్, థర్మల్ పవర్ స్టేషన్, న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఓకే, సో ఇక్కడ గ్యాస్ టర్బైన్స్ గురించి మెన్షన్ చేయలేదు ఈ సిలబస్ లో. సో అలానే మనకు ఎకనామిక్ ఆస్పెక్ట్స్. ఓకే, సో ఎకనామిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్ కూడా మనకు సో దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో ప్లస్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సబ్జెక్ట్ ఉంది. సో సిమిలర్ గా మనకి లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అనేది కూడా ఉంది. ఓకే, సో లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అనే సబ్జెక్ట్ కూడా అడిగారు. ఓకే, సో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ సబ్జెక్ట్ కూడా అడిగారు అనమాట. సిమిలర్ గా మనకి సో ఫాల్ట్ అనాలిసిస్. ఓకే, సో అంటే స్టెబిలిటీ, పవర్ సిస్టమ్ అనాలిసిస్, ఫాల్ట్ అనాలిసిస్, స్టెబిలిటీ ఇవన్నీ కూడా అడగడం జరిగింది. ఓకే, సో సిమిలర్ గా మనకి సో ప్రొటెక్షన్. ఓకే, సో ఏదైతే పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ ఉందో, ఓకే, సో ప్రొటెక్షన్ లో మనకి మేజర్ గా కొంచెం ప్రొటెక్షన్ కాన్సెప్ట్స్ కూడా అడగడం జరిగింది. ఓకే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, పవర్ సిస్టమ్ స్టెబిలిటీ. ఓకే, స్టెబిలిటీ అంటే స్వింగ్ ఈక్వేషన్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదవడం జరుగుతుంది. ఓకే, సో ఇవే కాకుండా మనకి ఇక్కడ మెన్షన్ చేయనవి కూడా ఇంకొన్ని కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ పవర్ సిస్టమ్ 100% సిలబస్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ గా ఓకే, సో కంట్రోల్ సిస్టమ్స్ అనేది ఉంది. సో మనకు ఆల్రెడీ కంట్రోల్ సిస్టమ్ సిలబస్ తెలుసు. సో అయిన ఆర్డర్. ఓకే, సో మనము బేసిక్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ చదువుతాము. సో దాని తర్వాత సో ఎప్పుడైతే బ్లాక్ డయాగ్రామ్స్, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్, స్టడీ స్టేట్ ఎర్రర్స్, ఆర్హెచ్ క్రైటీరియా. ఓకే, సో సిమిలర్ గా మనము బాడీ ప్లాట్స్. ఓకే, సో రూట్ లోకస్. ఓకే, సో సిమిలర్ గా కాంపన్సేటర్స్, కంట్రోలర్స్ అండ్ కాంపన్సేటర్స్, స్టేట్ స్పేస్ మోడల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనము చదువుతాం అనమాట. ఓకే, సో ఇది మనకు కంప్లీట్. ఓకే, సో కంప్లీట్ గా ఇచ్చిన సిలబస్ అనమాట. ఓకే, సో సిమిలర్ గా మనకు నెక్స్ట్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్. సో కంప్లీట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్. ఓకే, సో పిఎంఎంసి, మూవింగ్ ఐరన్, డైనమోమీటర్ టైప్ అండ్ ఇండక్షన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఇచ్చారు. ఓకే, సిమిలర్ గా సో యూజింగ్ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ వోల్టేజ్, కరెంట్, పవర్, ఎనర్జీ అండ్ పవర్ ఫ్యాక్టర్ మెజర్మెంట్స్. ఓకే, సో పవర్ ఫ్యాక్టర్ మెజర్మెంట్ అనేది సో మనకు చాలా తక్కువ ఉందన్నమాట. ఓకే, సో రిమైనింగ్ అన్ని కూడా మనకు మేజర్ ఆఫ్ ద పోర్షన్స్. ఓకే, సో ఎనీహౌ ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకి ఇక్కడ అడిగారు. ఓకే, సో నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్, డిజిటల్ వోల్ట్ మీటర్స్ అండ్ సిఆర్ఓ, ఇది మనకు ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్ అనమాట. ఓకే, సో అలానే మనకు క్యూ మీటర్ కూడా ఇక్కడ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే సో ఇక్కడ క్యూ మీటర్స్ మెన్షన్ చేయలేదు, కానీ మనకు ఖచ్చితంగా దాని నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ అనాలిసిస్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ వోల్ట్ మీటర్స్, ఇక్కడ డిజిటల్ వోల్ట్ మీటర్స్ మాత్రమే ఇచ్చారు, కానీ ఎలక్ట్రానిక్స్ వోల్ట్ మీటర్స్ కూడా మనకు ఎగ్జామ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో కంప్లీట్ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది ఉంది. సో ఎక్కడ కూడా ఏది మిస్ చేయలేదన్నమాట. సో దీంతో పాటు మనకి ఇక్కడ బేసిక్స్ ఆఫ్ 8085 అండ్ 8086 అనేవి మెన్షన్ చేశారనమాట. ఓకే, సో మైక్రో ప్రాసెసర్ బేసిక్స్ ఓన్లీ. సో మనకు దీని నుంచి తక్కువ క్వశ్చన్స్ ఉన్నా కానీ మనం ఖచ్చితంగా దీన్ని కూడా చదవాలి. ఓకే, సో ఈవెన్ మేము కూడా సో దీనికి సంబంధించిన సిలబస్ ఇంకా యాడ్ చేయలేదు. ఓకే, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ సబ్జెక్ట్ అనేది మనము యాడ్ చేస్తాం. ఓకే, సో ఎనీహౌ నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి పవర్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో సెమీ కండక్టర్స్, పవర్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, థైరిస్టర్స్, ట్రయాక్స్, జీటీఓస్, మాస్ఫెట్స్. సో ఇవన్నీ కూడా మనకు సో బేసిక్స్ లో మనము పవర్ ఎలక్ట్రానిక్ బేసిక్స్ లో మనం చదువుతాం అనమాట. ఓకే, సో దీని తర్వాత మనకు సో ఫేజ్ కంట్రోల్ రెక్టిఫైర్స్. ఓకే, సో ఇది నెక్స్ట్ యూనిట్. సో నెక్స్ట్ కన్వర్టర్స్, డీసీ టు డీసీ కన్వర్టర్స్. సో సిమిలర్ గా మనకి సో ఏసీ టు ఏసీ కన్వర్టర్స్ ఉన్నాయి. సో అలానే సో ఇక్కడ ఇన్వర్టర్స్. ఓకే, సో అన్ని కూడా సో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు పవర్ ఎలక్ట్రానిక్స్ సిలబస్. ఓకే, సో ప్రతిదీ ఇవ్వడం జరిగింది పవర్ ఎలక్ట్రానిక్స్ లో కూడా. సో నెక్స్ట్ డ్రైవ్స్. ఓకే, సో ఎలక్ట్రిక్ డ్రైవ్స్ అనేవి ఇక్కడ మనము సో మేజర్ గా డీసీ డ్రైవ్స్ అండ్ ఏసీ డ్రైవ్స్. ఓకే, సో డీసీ డ్రైవ్స్ అంటే సో డీసీ మిషన్ బేస్డ్, డీసీ మోటార్ బేస్డ్ డ్రైవ్స్ అనమాట. సో ఏసీ డ్రైవ్స్ అంటే ఇండక్షన్ మోటార్ బేస్డ్ డ్రైవ్స్ అనేవి మేజర్ గా అడగడం జరుగుతుంది. ఓకే, సో ప్లస్ కంపారిజన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట దీనికి సంబంధించి. ఓకే, సో ప్రతిదీ. ఓకే, సో ఏ విధమైన కంట్రోల్ టెక్నిక్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. ఓకే, సో అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ప్రతిదీ అడగడం జరిగింది. సో ఈవెన్ ఇక్కడ యూటిలైజేషన్. ఓకే, సో మన సబ్జెక్ట్ లో యూటిలైజేషన్ అనేది దీని ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, సో మనం ప్రొవైడ్ చేసేటప్పుడు కూడా సో నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కూడా ఇస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ టైప్స్ ఆఫ్ బ్రేకింగ్ ఆఫ్ డీసీ అండ్ ఏసీ మోటార్స్. ఓకే, సో అన్ని అంటే కంపారిజన్ చేసుకుంటూ మనం చదివితే సో ఈజీగా ఈ డ్రైవ్స్ అనే సబ్జెక్ట్ మనం కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సో యూటిలైజేషన్. ఓకే, సో దీని నుంచి మనకు సో కొంచెం తక్కువ క్వశ్చన్స్ ఉన్నా కానీ ఓకే ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అంటే క్వశ్చన్ లెవెల్స్ అనేవి కొంచెం సింపుల్ గా ఉంటాయి. ఓకే, సో ఏ విధంగా మనము సో యూటిలైజేషన్ అనేది ఎలక్ట్రికల్ పవర్ యూటిలైజేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు ఇచ్చారనమాట. ఓకే, సో ఇది మనకు కంప్లీట్
కంప్లీట్ సిలబస్. ఓకే, సో దీనికి సంబంధించి ఎవరైతే ట్రాన్స్కోకి ప్రిపేర్ అవుతున్నారో, ఓకే, సో ట్రాన్స్కోకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో సేమ్ ఇదే కోర్సులోనే మీకు టెక్నికల్ ప్లస్ నాన్ టెక్నికల్ అనేది కవర్ అవుతుంది. సో అలానే రైల్వేకి ఎవరైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నా కానీ సో డెఫినెట్గా ఈ కోర్స్ అనేది మీకు కంప్లీట్గా యూటిలైజ్ అవుతుంది. ఓకే, సో ఒక రైల్వే సిలబస్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, రైల్వేల సిలబస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో మేజర్గా మనకి బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఓకే, సో అలానే మెజర్మెంట్స్, డీసీ మిషన్స్, పవర్ సిస్టమ్స్, ఓకే, సో ప్లస్ బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఈ 5 సబ్జెక్ట్సే ఉన్నాయి. ఆ 5 సబ్జెక్ట్స్ ఇక్కడ కవర్ అవుతున్నాయి. ప్లస్ ఇదే కాకుండా మనకి CBT 1కి సంబంధించిన రైల్వే సిలబస్ కూడా మనకి సో ఈ కోర్సులో కవర్ అవుతుంది. ఓకే, సో ఎవరైతే సో 3 ఎగ్జామ్స్ లేదా 2 ఎగ్జామ్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ కోర్సు గురించి మీరు ఒకసారి ఆలోచించి, అలానే కంటెంట్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. సో 95% ఆఫ్ ద సిలబస్ అనేది మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం వీటిలో. సో పేపర్ 1కి సంబంధించి మేము ఎక్స్ట్రాగా క్వశ్చన్స్ యాడ్ చేసేదానికి ట్రై చేస్తాం వీటిలో. సో అలానే పేపర్ 2కి సంబంధించి సో ఇక్కడ 1 or 2 సబ్జెక్ట్స్ ఇంకొంచెం డెప్త్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్లస్ మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్ అనేది ఇంకా మనం యాడ్ చేయలేదు వీటిలో. ఓకే, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సో ఆ సబ్జెక్ట్ కూడా మనము యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైతే ట్రాన్స్కో, ఓకే, సో తెలంగాణ ట్రాన్స్కో కోర్స్ గురించి చెక్ చేస్తుంటారు. ఓకే, సో డెఫినెట్గా ఈ కోర్స్ తీసుకునేదాన్ని ట్రై చేయండి. ఓకే, సో మనకి అన్నింటికి యూజ్ అవుతుంది. ఓకే, అంటే ట్రాన్స్కోకి ప్రిపేర్ అయినా లేకుంటే AWEకి ప్రిపేర్ అయినా సో ప్లస్ సో ప్రజెంట్ రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నా కానీ ఓకే, సో మీరు దాని తగ్గట్టు ఈవెన్ మేము మీతో కంటిన్యూగా మాట్లాడుతుంటాం మీరు మా కోర్స్ తీసుకున్నా కానీ. ఓకే, సో అప్పుడు మీరు ఏదైనా సిలబస్లో చేంజెస్ ఉన్నా, ప్యాటర్న్స్లో చేంజెస్ ఉన్నా దానికి తగ్గట్టు మా కోర్సెస్ను కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎనీహౌ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. మినిమం 6 months బాగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి కాన్సన్ట్రేటెడ్గా ఉండండి. సో ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి, ఓకే, సో దీని సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనము కంటిన్యూగా మాట్లాడదాం. ఓకే, సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. ఓకే, సో ఏ విధంగా డిఫరెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇక్కడ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎప్పుడైనా AWEకి ప్రిపేర్ అవుతుంటామో ఓకే, సో ప్రాక్టీస్ అనేది సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డైలీ మీరు ఈవెన్ సో ఈవినింగ్స్ మీరు ప్రిపేర్ అవుతున్నా, మార్నింగ్స్ ప్రిపేర్ అవుతున్నా, సో డైలీ ఒక 6 hours పర్ డే మీరు స్పెండ్ చేయగలిగితే. ఓకే, సో కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. ఓకే, సో ఎవరైనా కానీ 6 hours పర్ డే మీరు ప్రాపర్గా ఇవ్వగలిగితే ఓకే, సో 6 months ప్రిపరేషన్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది. ప్లస్ ఒకసారి మీరు సో ఏదైనా మీ సిచ్యువేషన్స్ తగ్గట్టు ప్రిపరేషన్లో ఏదైనా చేంజెస్ కావాలనుకున్నా కానీ సో జస్ట్ ఒకసారి కాంటాక్ట్ ఏదైనా ట్రై చేయండి. ఓకే, సో మీరు మ్యాక్సిమం ఈ నెంబర్కి ఓకే, సో 8096222322 ఓకే, సో ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి ఓకే, సో మీకు ఏదైనా గైడెన్స్ కావాలనుకున్నా కానీ సో ఒకసారి అయితే మాట్లాడండి. ఓకే, సో ఎనీహౌ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.